హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటుంది ఏంటి అని అంటే, మీరు లాస్ట్ వ్లాగ్లో చూసినట్లయితే నేను టిఫా స్కాన్ రిపోర్ట్ అప్డేట్ అయితే ఇచ్చాను కదా, ఆ తర్వాత ఏముంటుంది అనేది ఈ వ్లాగ్లో నేను షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత మనకు ఒక బ్లడ్ టెస్ట్ అయితే రాస్తారనమాట. అంటే అది గ్లూకోజ్ టెస్ట్, కొన్ని బ్లడ్ టెస్ట్లు అయితే రాస్తారు. సో వాటి కోసమే ఇప్పుడైతే నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. ఇంకా ఫస్ట్ మనం బ్లడ్ టెస్ట్ తీసుకొని రిపోర్ట్స్ అయితే ఒక 4 అవర్స్ 5 అవర్స్ తర్వాత వస్తాయి. అవి అయితే తీసుకొని నెక్స్ట్ అపాయింట్మెంట్కి వెళ్ళాలి. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఏం చేస్తుందని చూస్తున్నారా హ్యాపీగా? నేనైతే కర్రీ చేస్తున్నాను. సో హాస్పిటల్కి అయితే టైం అయిపోయింది. అంటే మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, తొందరగా వెళ్ళి వచ్చేస్తే అయిపోతుంది కదా. బట్ ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను, చూపిస్తాను. బీరకాయ కర్రీ, రైస్ అయితే పెట్టేశాను. మార్నింగ్ అయితే ఉప్మా చేశాను అనమాట. ఈ బ్లాగ్ వచ్చేసి వెనస్డే బ్లాగ్. చూడండి, ఇక్కడ టమాటోస్, బీరకాయలు అన్నీ రెడీ చేసి ఇచ్చారు. మార్నింగ్ అయితే ఉప్మా చేశాను. సో రైస్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు హడావిడిగా అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. వంట చేసేసి వెళ్తే ఇంట్లో ఎవరికి ప్రాబ్లం ఉండదు కదా, అందుకోసమే చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఆనియన్, పోపు గింజలు అండ్ అలాగే పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడైతే టర్మరిక్ వేస్తున్నాను. సో మన బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి డెఫినెట్గా. ఇలా టర్మరిక్ మనం పోపులోనే వేసుకుంటే ఏంటంటే మనకి పచ్చివాసన అనేది ఉండదన్నమాట. ఓకే, అందుకే పోపులో వేసుకుంటారు. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుంటున్నా. కరివేపాకు వేసేసుకొని బాగా మిక్సప్ చేసేయాలి. ఓకే, ఇది మిక్సప్ చేసిన తర్వాతకి బీరకాయ వేసుకుంటాను. ఓకే, టమాటాస్ వేసుకోవాలి. బీరకాయ మనం ఆయిల్లో ఫ్రై చేస్తే కనుక ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ బీరకాయలన్నీ ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకుంటాను. అంటే వాష్ చేసుకోవాలి కదా, ఆల్రెడీ వాష్ చేసాము, బట్ నా తృప్తి కోసం అనమాట. సో ఈ విధంగా ఫిల్టర్ వాటర్ వేసి వాష్ చేసేసి ఇందులో వేసేయడమే. వేసి ఒక 5 to 10 minutes అయితే మూత పెట్టేసుకోవాలి. మిక్సప్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మధ్య వరకు ఒక 2 రీల్స్ అయితే చేసేసుకొని వద్దాము. ఎందుకు అనంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను కాబట్టి. సో ఇప్పుడు రెడీ అయిన టైంలోనే రీల్స్ అనేది చేసుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు మనం రెడీ కాము కదా, అదనమాట. డైరెక్ట్ వీడియో చేసేటప్పుడే షూట్ చేస్తే వాయిస్ ఓవర్ కూడా ఎలా ఉంటుంది అనేసి అది అలా పెట్టాను అనమాట. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, బట్ ఎనీవే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా బీరకాయలు వేసిన తర్వాతకి ఒక 2 స్పూన్స్ అయితే నేను సాల్ట్ వేస్తున్నాను. మంచిగా ఇందులో మగ్గిపోతాయి అన్నమాట. మగ్గిపోయిన తర్వాతకి టమాటోస్ వేసుకోవాలి. అయితే నా వీడియోస్ చాలా బ్లర్గా వస్తున్నాయని చెప్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే కెమెరాటిక్ క్వాలిటీ లేదనమాట, అందుకే అలా ఉంది. ఇక్కడ బీరకాయలు కుక్ అయిన తర్వాతకి టమాటాస్ కూడా వేసేసాను. టమాటా సాఫ్ట్ అయిన తర్వాతకి మంచిగా కారము ఒక 2.5 స్పూన్స్ వేసుకొని, ధనియాల పౌడర్ వేసేసుకొని కొంచెం ఒక 5 minutes తర్వాత ఈ విధంగా ఒక 1 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. అది షూట్ చేయలేదు, అందుకే చెప్తున్నాను. అంతే, కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వంట అంతా చేసిన తర్వాత నేను తినేసి ఇంకా వెళ్తున్నాను అనమాట ఆటోలో. ఇంకా 7th month పడే ముందు అయితే మనకి గ్లూకోజ్ టెస్ట్ అయితే రాస్తారు. ఈ గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాతకి బ్లడ్ తీసుకుంటారనమాట. ఇంకా ఏమంటారు, ఆ లోపు ఇక్కడ ఏం చెప్పారంటే ఏమన్నా తినేసి రండి ఫస్ట్ అని చెప్పారు. అయితే నాకు దోశ ఫేవరెట్ అనమాట. దోశ తినేసి అక్కడ ఇంకా టీ అయితే తాగేసి ఒక 1/2 hour ఆగి రమ్మన్నారనమాట. ఇంకా అందుకోసము ఇక్కడ ఇంకా వెళ్ళిన తర్వాతకి ఇంకా చూడండి, ఇక్కడ గ్లూకోజ్ వచ్చేసి అటు ఇటు తిప్పేసి అది ఫుల్ తాగాలన్నమాట. తాగిన 2 అవర్స్కి ఓకే, అప్పుడు మనకి బ్లడ్ టెస్ట్ ఒక 4 బాటిల్స్ అయితే తీశారనమాట. ఓ మై గాడ్, నాది హ్యాండ్కి అయితే ఏమంటారు బ్లడ్ క్లాట్ అయింది.
చాలా అంటే చాలా అసలు అబ్బాయికి ఎవరైతే బ్లడ్ తీశారో తనకి ఎక్కడ పెట్టాలనేది నరంకి పెట్టలేదనుకుంటా, అందుకే నాకు కొంచెం బ్లడ్ గడ్డగట్టినట్టు అయిందనమాట హ్యాండ్కి. ఇక్కడైతే ఇంకా గ్లూకోజ్ తాగిన తర్వాత 2 అవర్స్ ఇంకా అక్కడే కూర్చున్నాము. మధ్యలో వర్షం వచ్చింది. ఇంకా మా హస్బెండ్ గారు కూడా అంటే ఆఫ్టర్నూన్ తినలేదు. నేనన్నా అక్కడ తిన్నాను, కానీ తిన్న తర్వాత కూడా మళ్ళీ ఏమైనా తినేసి రమ్మన్నారనమాట. ఎందుకు అనంటే కొంతమందికి వామిటింగ్ అయ్యే ప్రాబ్లం ఉంటుందంట, లేదంటే కళ్ళు తిరుగుతాయంట, అందుకోసం ఇంకా తిన్న తర్వాతనే చేస్తా అన్నారనమాట. ఇదేనమాట ల్యాబ్. యా, ఇంకా 2 అవర్స్లో ఇంకా 1 అవర్ అయిపోయిన తర్వాత ఇంకా వర్షం తగ్గింది. ఆడే హాస్పిటల్లోనే క్యాంటీన్ ఉంటుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ గారు అయితే లంచ్ ఏం చేయలేదు కదా, ఇంకా తనకు ఇడ్లీ సాంబార్ తింటా అంటే ఇంకా వెళ్తున్నాము. అక్కడ నేను మాట్లాడాను, అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, శబ్దం వస్తుంది అనమాట, అందుకే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. క్యాంటీన్ ఇదే అనమాట. ఇక్కడ టీ చాలా బాగుంటుంది. వచ్చినప్పుడల్లా టీ అయితే పక్క తాగుతాము. అండ్ అలాగే దోశ నాకు బాగా నచ్చింది అనమాట, మసాలా దోశ. అది కూడా తింటున్నాను. సారీ, ఇక్కడ చూసారు కదా వర్షం ఫుల్ వస్తుంది, అది చూపిస్తున్నాను మీకు. ఇంకా అక్కడ బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి వచ్చేసిన తర్వాతకి నైట్ చూసారు ఇక్కడ ఫుల్ వర్షం అనమాట. ఇంకా నేనైతే చికెన్ తెప్పించేసాము, చపాతీలోకి చికెను కొంచెం రైస్ అనమాట. బాగా ఎంజాయ్ చేసేసాము. యా, ఈ వ్లాగ్లో అయితే ఇంతే వ్లాగ్ అయితే షేర్ చేశాను. హోప్ నా బ్లడ్ టెస్ట్ అంతా బాగా, రిపోర్ట్స్ కూడా అన్నీ నార్మల్గా వచ్చాయన్నమాట. ఇంకా డాక్టర్ అపాయింట్మెంట్ ఒక్కటి ఉంది. ఇక్కడ ఈ విధంగా అయితే మేమైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. హోప్ ఈ స్మాల్ మినీ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ చూసారు కదా మా గల్లీలో వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తున్నారు. అదే అక్కడ పైన చూడండి, అబ్బా భలే అనిపించింది, అందుకే వీడియో షూట్ చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.